హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి భగత్ సింగ్ పేరు ఒక అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి వార్తల్లోకి వచ్చింది. ఒక అంతర్జాతీయ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరుని సూచిస్తూ మరియు తీసుకున్న నిర్ణయంతో రెండు రాష్ట్రాలు వార్తలు నిలిచాయి. ఒక అంతర్జాతీయ విమానాశ్రయం, రెండు రాష్ట్రాలు అంటున్నాను అంటే రెండు రాష్ట్రాలకి సంబంధించిన ఒక కామన్ ప్లేస్ అని అర్థం చేసుకోండి. ఆ ప్లేసే చండీగఢ్. చండీగఢ్ ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతం, కానీ రెండు రాష్ట్రాలకు రాజధానిగా మనం తరచూ చూస్తున్న ఒక ప్రాంతం చండీగఢ్. రెండు రాష్ట్రాలకు అంటున్నాను. చండీగఢ్ ఏ రాష్ట్రానికి రాజధానిగా విధులు నిర్వర్తిస్తుంది, సేవలు అందిస్తుంది? పంజాబ్, హర్యానా. చండీగఢ్ సిటీ యొక్క ప్రత్యేకత ఏంటిది? దేశంలో ఏకైక గ్రిడ్ సిటీ అంటే చదరంగం, మనకు చెస్ బోర్డు ఉంటుంది కదా, ఒక ప్లాండ్ సిటీ అన్నట్టు. సో గ్రిడ్ సిటీ, గ్రిడ్ అనే పదాన్ని మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికతలో వింటాం. సో గ్రిడ్ సిటీ ప్రస్తుతం దేశంలో ఏకైక గ్రిడ్ సిటీ, ఒక కేంద్రపాలిత ప్రాంతం, రెండు రాష్ట్రాలకు రాజధానిగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం, రెండు రాష్ట్రాల హైకోర్టు ఉన్న ప్రాంతం చండీగఢ్. అటువంటి చండీగఢ్లో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి భగత్ సింగ్ గారి పేరును సూచిస్తూ మరియు ఆ సూచనతో పాటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఆ రాష్ట్రాలు ఏంటి? పంజాబ్, హర్యానా. ఈ రెండు రాష్ట్రాలు కూడా నిన్నటి రోజున ఆమోదం తెలపడం జరిగింది. ఈ ప్రత్యేక తీర్మానం దేనికి సంబంధించి? సో భగత్ సింగ్ పేరుని చండీగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నామకరణంగా అని గుర్తుంచుకోండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ ఒక బిట్ రావచ్చు. ఇటీవల భారతదేశంలోని ఏ అంతర్జాతీయ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు వార్తల్లోకి వచ్చింది అంటే చండీగఢ్ అని గుర్తుంచుకోండి, ఒక కేంద్రపాలిత ప్రాంతం. సో చండీగఢ్ విషయంలో ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. భగత్ సింగ్ గారు, సో మనకు తెలిసి భగత్ సింగ్ గారు అనగానే ఒక రివల్యూషనరీ లీడర్. మనకు సెప్టెంబర్ 28 తన యొక్క బర్త్ గుర్తుంచుకోండి. సెప్టెంబర్ 28, 1907లో బంగా ప్రాంతంలో జన్మించిన భగత్ సింగ్ గారు. సో మార్చ్ 23, 1931 రోజున మరణించడం జరిగింది. సో భగత్ సింగ్ గారికి సంబంధించి ఈ రెండు అంశాలు కూడా గుర్తుంచుకోండి. సో చండీగఢ్ అనేది భారతదేశంలో ఏకైక గ్రిడ్ సిటీ. ఆ గ్రిడ్ సిటీలో అంతర్జాతీయ విమానాశ్రయం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఎయిర్పోర్ట్కి తన పేరుని సూచిస్తూ ఆమోదం కూడా తెలుపుతూ రెండు రాష్ట్రాల వార్తలు నిలిచాయి. ఆ రెండు రాష్ట్రాలు పంజాబ్ అండ్ హర్యానా. ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాల కామన్ హైకోర్టు ఇక్కడే ఉంది. రెండు రాష్ట్రాల కామన్ క్యాపిటల్ కూడా ఈ యూనియన్ టెరిటరీ, కేంద్రపాలిత ప్రాంతం. భారతదేశంలోని 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో చండీగఢ్ ఒక కేంద్రపాలిత ప్రాంతం. యాక్చువల్గా ఇది కామన్ క్యాపిటల్గా ఉండడానికి రీజన్ మనకు చరిత్రలో 1966 జస్ట్ గుర్తుంచుకోండి. అకార్డింగ్ టు ఆర్టికల్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనే అంశం మనకి ఆర్టికల్ 3లో ఉంటుంది, ఫస్ట్ పార్ట్లో ఉంటుంది. ఆర్టికల్ 3 ఆధారంగా పంజాబ్ రాష్ట్రం నుండి హర్యానా రాష్ట్రాన్ని వేరు చేయడం జరిగింది. హిందీ మాట్లాడే ప్రాంతాలను వేరు చేయడం జరిగింది పంజాబీ మాట్లాడే ప్రాంతాల నుండి. 1966 ఇయర్లో హర్యానా రాష్ట్రం అనేది వేరు కావడం జరిగింది. సో అప్పటి నుండి కామన్ క్యాపిటల్గా షా కమిటీ సిఫార్సుల మేరకు చండీగఢ్ ఉంటుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ ఈ టాపిక్కి లింక్గా మనం చూడాల్సిన అంశాలు ఏంటంటే భారతదేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క పేర్లను గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఒక ప్రాంతం యొక్క పేరు ఇచ్చేసి అక్కడ ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం పేరు ఏంటి అంటారు. ఉదాహరణకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. రాజీవ్ గాంధీ అనగానే మనకేం గుర్తుకు రావాలి? శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటే హైదరాబాద్. సో హైదరాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయం పేరేంటి? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అదే మనకు దేశ రాజధాని న్యూఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయం పేరేంటి? ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ టెర్మినల్. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడుంది అంటే న్యూఢిల్లీ, మన దేశ రాజధానికి సంబంధించిన ఎయిర్పోర్ట్. ఇలా కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కెంపేగౌడ ద ఫేమస్ పర్సన్, లెజెండ్ ఒక రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రం. కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనగానే బెంగళూరు. అలా మనకు ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ టెర్మినల్,
రాణి గైడెన్లు ఎయిర్పోర్ట్, ఇటువంటివి ప్రత్యేకంగా చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎయిర్పోర్ట్స్ పైన కూడా క్వశ్చన్స్ ఇస్తున్నాడు. సో రానున్న రోజుల్లో మన మిషన్ 100 ప్రోగ్రాంలో కూడా ఇది ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి దీనిపైన కూడా ఒక వీడియో మీకు అందిస్తాను. సో జీవీకే యాప్లో ఎవరైతే మిషన్ 100 ఉందో ఆ వీడియోస్ అనేవి రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్, ఈరోజు లార్డ్ కర్జన్ గారి పేరు వార్తలోకి వచ్చింది. లార్డ్ కర్జన్ అనగానే మన భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనా కాలంలో ఒక వైస్రాయిగా సేవలు అందించిన వ్యక్తి కంటే ముఖ్యంగా వైస్రాయ్ అని గుర్తుంచుకుంటే చాలు. 1899 నుండి 1905 మధ్య కాలంలో భారతదేశానికి వైస్రాయిగా ఉన్న పర్సన్ లార్డ్ కర్జన్ అనగానే మనకు 1905 బెంగాల్ విభజన గుర్తుకొస్తుంది. చరిత్రలో ఒక ఘట్టం బెంగాల్ విభజన 1905. అటువంటిది లార్డ్ కర్జన్ పేరు ఈరోజు ఎందుకు తెరపైకి వచ్చింది, తన యొక్క ప్రత్యేకతలు ఏంటి ఇక్కడ చూద్దాం. వెస్ట్ బెంగాల్కి సంబంధించి బర్ధమాన్ అనే ఒక మున్సిపాలిటీ ఉంటుంది. బర్ధమాన్ అనే ఒక మున్సిపాలిటీ ఉంటుంది. అక్కడ దాదాపు 100 సంవత్సరాల నుండి ఉన్న ఒక ప్రత్యేకమైన గేట్, కర్జన్ గేట్ అంటారు. కర్జన్ స్టాచ్యూ ఉంటుంది. కర్జన్ గేట్ ఒక కమాన్ లాగా. ఆ కర్జన్ గేట్ ముందు బర్ధమాన్ మహారాజా చాంద్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఇటీవల ఆ బర్ధమాన్ మున్సిపాలిటీ తీసుకున్న నిర్ణయం తెరపైకి వచ్చింది. ఆ తర్వాత ఈ విషయంలో కొంత కాంట్రవర్సీ నడుస్తుంది. ఆ కాంట్రవర్సీ దేనికి సంబంధించిందని మనకు అడగరు. కానీ ఇక్కడ కర్జన్ గేట్ వార్తలోకి వచ్చింది. లార్డ్ కర్జన్ పైన చాలా డిస్కషన్, చాలా పేపర్స్లో ఆర్టికల్స్ రాశారు. చాలా పేపర్స్లో, టీవీ ఛానల్లో లార్డ్ కర్జన్ గురించి వార్త వచ్చింది కాబట్టి, కర్జన్ గేట్ అనేది వార్తలోకి వచ్చింది కాబట్టి ఎగ్జామ్లో అడగచ్చు. కర్జన్ గేట్ ఎక్కడ ఉంది అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రం బర్ధమాన్ అనే ఒక సిటీ అని గుర్తుంచుకోండి. సో ఇక్కడ లార్డ్ కర్జన్ వార్తలోకి వచ్చాడు కాబట్టి లార్డ్ కర్జన్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్. 1899 నుండి 1905 మధ్య కాలంలో భారతదేశంలో వైస్రాయ్గా ఉన్నాడు. అప్పుడు వైస్రాయ్ ఉండే. సో తన కాలంలో చోటు చేసుకున్న కొన్ని కీలకమైన పరిణామాలు ఏంటంటే ఇంపార్టెంట్ ఈవెంట్స్. ఎందుకంటే గవర్నర్ జనరల్స్, వైస్రాయ్లు వీళ్ళపైన క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అలాంటి క్వశ్చన్స్ని ఆధారంగా చేసుకొని మీకు మిషన్ 100లో గవర్నర్ జనరల్స్, వైస్రాయ్స్ వాళ్ళ కాలం ఏంటి, ఎవరి తర్వాత ఎవరు వచ్చారు, వారి కాలంలో తీసుకున్న నిర్ణయాలు ఏంటి అంతా కూడా ఒక టేబులర్ ఫామ్లో ఇచ్చాను. సో దాని నుండి ఖచ్చితంగా ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మిషన్ 100లో అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకొస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ లార్డ్ కర్జన్ ఈరోజు వార్తలోకి వచ్చారు కాబట్టి తన ఈవెంట్ చూద్దాం. ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ప్రిజర్వేషన్ యాక్ట్. ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అంటే ఏంటి? పురాతన కట్టడాలు, పురాతన ప్రాంతాలు. ఏన్షియంట్ మాన్యుమెంట్, ఏన్షియంట్ అంటే ప్రాచీన, పురాతన. మాన్యుమెంట్స్ అంటే స్మారకాలు. ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ప్రిజర్వేషన్స్ యాక్ట్ 1904 ఏ మధ్య కాలంలో ఉంది? 1905 మధ్య. సో 1904లో ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ప్రిజర్వేషన్ యాక్ట్ అని ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. అంటే ప్రాచీన స్మారకాలను ప్రొటెక్ట్ చేసే ఒక చట్టం. ఎవరి కాలంలో? లార్డ్ కర్జన్ కాలంలో. ఎగ్జామ్లో అడుగుతాడు ఇటువంటి బిట్స్. అండ్ ఒక కమిషన్ వేశాడు, ఫ్రేజర్ కమిషన్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ కమిషన్. ఫ్రేజర్ కమిషన్ని వేసిన వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కర్జన్. ఫ్రేజర్ కమిషన్ ఎందుకోసం వేశారు అంటారు? పోలీసు సంస్కరణల కోసం. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో పోలీసు విభాగంలో పోలీసుల్లో సంస్కరణల కోసము ఫ్రేజర్ కమిషన్ వేశాడు లార్డ్ కర్జన్. ఏ సంవత్సరం అంటే 1902లో. అండ్ నెక్స్ట్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, నేర పరిశోధనకి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్, ఒక విభాగం, ఒక శాఖని ఏర్పాటు చేశాడు 1902లో. అతని కాలంలోనే వచ్చింది. అండ్ ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్, భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం, ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ 1904లో వచ్చింది. అండ్ మెక్డొనాల్డ్ కమిషన్ని వేశారు. ఎందుకంటే ఫ్యామైన్, తీవ్ర కరువు ఉండే అప్పుడు బెంగాల్ ప్రాంతంలో. అక్కడ తీవ్ర కరువును దృష్టిలో ఉంచుకొని ఒక కమిషన్ని వేశాడు, అంటే అధ్యయనం చేయడానికి. మెక్డొనాల్డ్ కమిషన్ ఏ సంవత్సరం అంటే 1901. ఇయర్ వినగానే 1901, 1904 అనగానే మనకి ఎవరు గుర్తుకు రావాలి? లార్డ్ కర్జన్ గుర్తుకు రావాలి. అండ్ నెక్స్ట్, కాయినేజ్ అండ్ పేపర్ కరెన్సీ యాక్ట్. కాయినేజ్ అంటే కాయిన్స్, పేపర్ కరెన్సీకి సంబంధించిన ఒక చట్టాన్ని 1899లో తను రాగానే తీసుకొచ్చాడు. అండ్ నెక్స్ట్, అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ 1904. అఫీషియల్ అంటే ఏంటి? అధికారిక. అధికారానికి సంబంధించి, ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించి కొన్ని రహస్యాలు ఉండాలి, వాటిని అఫీషియల్ సీక్రెట్స్ అంటారు. ప్రభుత్వ సమాచారం బయటికి లీక్ కాకుండా చూసుకోవచ్చు. అంతెందుకు, ఆర్టీఐ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005, సమాచార హక్కు చట్టం అంటాం. మనం సమాచారం పొందడం కూడా ఒక హక్కే. అటువంటిది ఏదైనా ప్రభుత్వ విభాగం నుండి మనం ఎలాంటి సమాచారాన్ని పొందొచ్చు. కానీ ఆ చట్టంలో ఒక సెక్షన్ ఉంటుంది, సెక్షన్ 8 అని. ఆ సెక్షన్ 8లో ఏముంటుంది? ఏదైనా
ప్రైవసీకి సంబంధించి అఫీషియల్గా కానీ సీక్రెట్ అని వస్తే దాని గురించి ప్రభుత్వం డిక్లేర్ చేయదు. గుర్తుంచుకోండి, అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ అంటే ప్రభుత్వానికి సంబంధించి అధికారానికి సంబంధించిన అఫీషియల్గా కొన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేయొచ్చు. అటువంటి చట్టాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? లార్డ్ కర్జన్ 1904లో. అండ్ పార్టిషన్ ఆఫ్ బెంగాల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ గవర్నర్ జనరల్ లేదా ఏ వైస్రాయ్ కాలంలో బెంగాల్ విభజన జరిగింది? ఏ సంవత్సరం అంటే 1905. బెంగాల్ విభజించాడు, తన యొక్క పదవీ కాలం కూడా ముగిసింది. గుర్తుంచుకోండి, ఇలా గవర్నర్ జనరల్స్ కానీ వైస్రాయలు కానివ్వండి కనబడితే, మనకు పేపర్లో కనబడితే ఖచ్చితంగా చదవండి. వీటి గురించి ఇప్పుడు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది. కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఏదైనా తీసుకోండి మీరు, లార్డ్ కర్జన్ గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. భగత్ సింగ్ గారి గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. భగత్ సింగ్ చెప్పిన నినాదాలు కానివ్వండి, విప్లవం వర్ధిల్లాలి, ఇటువంటి ఇంక్లాబ్ జిందాబాద్, ఇటువంటివి కూడా. సో వీటిని చూడాలి. చరిత్రలో ప్రాముఖ్యం ఉన్న వ్యక్తులు ఈరోజు వార్తలోకి వచ్చారంటే మీకు ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ఒక ప్రశ్న వారికి సంబంధించి అడుగుతారు. సో ఇది కరెంట్గా వార్తలోకి వచ్చింది కాబట్టి, డైనమిక్గా వార్తలోకి వచ్చింది కాబట్టి స్టాటిక్ పాయింట్స్ పైన వీటిపైన ఫోకస్ చేస్తారు. ఇదే ఎగ్జామినేషన్కి సంబంధించిన ఒక చిన్న సీక్రెట్ అనుకోండి అంతే. అండ్ ఎట్ ద సేమ్ టైం టిప్పు సుల్తాన్ పేరు కూడా తరచు వార్తలకు వస్తుంది. టిప్పు సుల్తాన్ పైన కూడా రానున్న పోటీ పరీక్షల క్వశ్చన్స్ అడగవచ్చు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ఒక గేమ్. యాక్చువల్గా మనము చాలా సరదాగా ఆడుకునే గేమ్ శ్రీకృష్ణ జన్మాష్టమి మనం చూసాము. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున చాలామంది మనం ఉట్టి కొట్టే ఆట ఆడతాం. ఉట్టి అంటాం మనం. సో ఒక కుండ ఉంటుంది, దాన్ని ఎవరైతే ఉంటారో మొత్తం ఆ ప్రాంతంలో ఉండే యువకులు కానివ్వండి మంచి ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అటువంటిది మనకు మహారాష్ట్రలో కూడా చూస్తాం. మహారాష్ట్రలో దేశమంతా చూస్తాం, ఉట్టి పండుగ అంటాం. సో అటువంటిది ఏదైతే ఉంటుందో మహారాష్ట్రలో దీన్ని దహీ హండి అంటారు. దహీ హండి. హండి అంటే కుండ, దహి అంటే పెరుగు. ఆ లోపల పెరుగు ఇలాంటివి లిక్విడ్స్ ఏవైతే ఉంటే, ఫ్లూయిడ్స్ ఏవైతే ఉంటే పోసేస్తారు. అందులో ఒక గిఫ్ట్ కానివ్వండి, చిన్న గోల్డ్ ఆర్నమెంట్ కానివ్వండి, సిల్వర్ కానీ పెట్టేస్తారు. ఎవరైతే దాన్ని పగలగొడతారో వారికే అది పొందడం జరుగుతుంది. ఈ విధంగా ఒక సరదాగా ఆడుకునే, కృష్ణునికి సంబంధించి స్మరిస్తూ కృష్ణుని వేషంతో ఆడుకునే పండుగ చాలా అద్భుతం. ఇటువంటిది ఈ దహీ హండిని గేమ్, ఒక క్రీడగా గుర్తిస్తూ ఇటీవల ఏ రాష్ట్రం వార్తలోకి వచ్చిందంటే మహారాష్ట్ర దహీ హండీని ఒక గేమ్గా, అది అందరూ ఆడుకునే ఒక అద్భుతమైన ఈవెంట్గా గుర్తిస్తూ నిన్నటి రోజున ఏక్నాథ్ షిండే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అంటే ఏంటి, ఇప్పుడు కూడా గేమ్గానే ఆడతాం, కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన గేమ్, క్రీడ అంటే ఏంటంటే అందులో టోర్నమెంట్ జరుగుతాయి అన్నట్టుగా. ఇప్పుడు ఇక్కడ ఎవరు టోర్నమెంట్ నిర్వహించరు. ఇప్పటివరకు ప్రభుత్వం దీన్ని ఎప్పుడు కూడా టోర్నమెంట్ నిర్వహించదు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, కామన్గా ఖోఖో, కబడ్డీ ఏవైతే ఉంటాయో సేమ్ అలాగే ఖోఖో, కబడ్డీ అంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో కానీ కొన్ని సమాఖ్యలు కానివ్వండి ఆ ఈవెంట్ని అఫిషియల్గా నిర్వహిస్తాయి. సో అలాంటి జాబితాలోకి దహీ హండి కూడా చేరింది. ఎక్కడ? మహారాష్ట్రలో. ఇటీవల దహీ హండిని ఒక క్రీడగా, ఒక ఎంజాయ్మెంట్గా కాకుండా ఒక క్రీడగా, ఆ క్రీడల్లో కాంపిటీషన్స్, ఆ క్రీడల్లో ప్రాముఖ్యత చూపిన వారికి సర్టిఫికేట్స్, ఆ సర్టిఫికేట్ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఇవన్నీ వస్తాయి. ఇక సేమ్ క్రికెట్, ఖోఖో, కబడ్డీ, బాస్కెట్బాల్ ఏవైతే ఉంటాయో అలాగే దహీ హండి కూడా ఇక మీదట ఒక గేమ్గా, ఒక ప్లేగా మనకు చూస్తుంది మహారాష్ట్ర ప్రభుత్వం. దట్ ఈస్ వెల్ అండ్ అప్రిషియేషబుల్. మనం వెల్కమ్ చెప్పాల్సింది ఇటువంటివి. ఎందుకంటే మన భారతీయ సంస్కృతిలో భాగంగా ఉంటుంది. సంస్కృతిని ఆదరిస్తున్న రాష్ట్రంగా మహారాష్ట్ర ఈ నిర్ణయాన్ని తీసుకుందని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, మంకీ పాక్స్. సో మంకీ పాక్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతున్న మరొక వ్యాధి అంటే చాలా వ్యాధులు వచ్చినాయి ఇప్పటికీ. 2020 సంవత్సరంలో ప్రపంచాన్ని భయభ్రాంతులకి గురి చేసిన కరోనాతో మొదలుకొని ఆ తర్వాత బ్లాక్ ఫంగస్ లేదా మ్యూకర్మైకోసిస్, జిగోమైకోసిస్ అన్నాం. ఆ తర్వాత రంగురంగుల ఫంగల్ డిసీజ్ వచ్చినాయి. అలా తరచూ ఏదో ఒక వ్యాధి. అలా ఆఫ్రికాలో మార్బర్గ్ అని చెప్పేసి. ఇటీవల కాలంలో ప్రపంచంలో స్పెయిన్లో మొట్టమొదటి మరణం నమోదైంది. భారతదేశంలో మొట్టమొదటి కేసు కేరళలో, మొట్టమొదటి మరణం కేరళలో నమోదైంది. మంకీ పాక్స్. చర్మంపై బొడిపెల నిర్మాణం వస్తుంది, ఒక వైరల్ డిసీజ్. అటువంటి మంకీ పాక్స్ అనేది 1958లో ల్యాబొరేటరీలో కనుగొన్నారు. ముఖ్యంగా మంకీస్లో కనుగొన్నారు. కానీ తర్వాత మానవుల్లో కూడా దీని యొక్క స్ప్రెడింగ్ ఉంటుంది. ఇదంతా చూస్తున్నాం. ఇటువంటి మంకీ పాక్స్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన, యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన హెడ్ క్వార్టర్ కాదు, ఇది మహారాష్ట్రలో ఉంది హెడ్ క్వార్టర్ సంస్థ. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వింగ్ వారు ఒక టెస్ట్ కిట్ని, మంకీ పాక్స్ టెస్ట్ కిట్ని రూపొందించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన మంకీ పాక్స్ టెస్ట్ కిట్. ఏ సంస్థ తయారు చేసింది అంటే ట్రాన్స్ ఏషియా ఎర్బా అనే సంస్థ. ట్రాన్స్ ఏషియా ఎర్బా అనే సంస్థ ఇండిజినస్ అంటే ఏంటి, ఇండియా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన
టెస్ట్ కిట్, మంకీ పాక్స్ టెస్ట్ కిట్, ఆర్టీపీసీఆర్ బేస్డ్ టెస్ట్ కిట్. ఆర్టీపీసీఆర్ అనే పదాన్ని మనం తరచూ చూసాం. ముఖ్యంగా కరోనాకి సంబంధించి కూడా ఆర్టీపీసీఆర్ టెస్ట్ని ప్రామాణికంగా తీసుకుంటారు చాలా సంస్థలు. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ ఆధారిత మంకీ పాక్స్ టెస్ట్ కిట్ని తయారు చేస్తూ ఇండిజినస్ టెస్ట్ కిట్గా వార్తలు ఇచ్చింది మంకీ పాక్స్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్. ఎవరు తయారు చేశారంటే ట్రాన్స్ ఏషియా ఎర్బా అనే ఒక సంస్థను గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇటువంటివి అడ్వాన్స్గా కానివ్వండి, ఇండిజినస్ పద్ధతిలో కానివ్వండి, వ్యాక్సిన్ల పైన పరిశోధనలు, టెస్ట్ కిట్ల పైన పరిశోధనలు, వార్తలు ఇస్తే ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ జపాన్ ప్రభుత్వం. ఇక్కడ ఒక కాన్సెప్ట్ వార్తలోకి వచ్చింది, ఎకనామిక్ గ్రోత్ వర్సెస్ సస్టైనబుల్ హ్యాబిట్స్. ఎకనామిక్ గ్రోత్ వర్సెస్ సస్టైనబుల్ హ్యాబిట్స్ అంటే ఏంటి? ఆర్థిక వృద్ధిని దేనికి వ్యతిరేకంగా చేయొచ్చు? ఆర్థిక వృద్ధి వర్సెస్ దేనికి? సస్టైనబుల్ సుస్థిరమైన అలవాట్లకు పొంతన అన్నట్టు. అంటే ఏంటంటే జపాన్ ప్రభుత్వం ఏం చేసింది ఇటీవల? ఫుమియో కిషిదా ప్రభుత్వం. జపాన్లో ప్రధానిగా ఎవరున్నారు? ఫుమియో కిషిదా గారు ఉన్నారు. జపాన్ టెక్నాలజీ పరంగా ప్రపంచంలో అద్భుతమైన దేశం. ఇటీవల షింజో అబే గారు జపాన్ మాజీ ప్రధాని మరణించడం జరిగింది. ఆ తర్వాత యోషిహిదే సుగా గారు జపాన్ ప్రధానిగా వచ్చారు. తన తర్వాత ప్రస్తుతం ఉన్న ప్రధాని వచ్చారు, తనే ఫుమియో కిషిదా. ఫుమియో కిషిదా ప్రభుత్వం ఏం చెప్పింది అంటే దేశంలోని యూత్ ఎవరైతే ఉంటారో యంగ్ పీపుల్కి సంబంధించి ఒక ప్రకటన చేసింది. సో జపాన్ ఈజ్ ఆస్కింగ్ యంగ్ పీపుల్ టు డ్రింక్ మోర్. బాగా తాగండి, తాగుతూనే ఉండండి అని చెప్పేసి ఒక ప్రకటన చేసింది. ఎందుకు అంటే ఈ ఆల్కహాల్ లిక్కర్ బిజినెస్ ద్వారా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం పెరుగుతోంది. ఈ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం యొక్క ఆదాయం పెరుగుతుంది అంటే ఎకనామిక్ గ్రోత్, ఆర్థిక వృద్ధి పెరుగుతుంది. కానీ దేని పక్కన పెడుతున్నారు? ప్రజల ఆరోగ్యాన్ని కూడా ప్రభుత్వం కాపాడాలి. అలాంటి ప్రజల ఆరోగ్యాన్ని, సస్టైనబుల్ హ్యాబిట్స్ని కాకుండా ఇటువంటివి ఆరోగ్యానికి విఘాతంగా, ఆరోగ్యానికి హాని కలిగే అలవాట్లను ఎంకరేజ్ చేస్తున్నట్టుగా ఒక జపాన్ ఈరోజు వార్తలోకి వచ్చింది. జస్ట్ గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో అడగవచ్చు. ఇటీవల ఏ దేశ ప్రభుత్వం ఆదాయ మార్గాల్లో భాగంగా ఆ దేశ యువతకి, యంగ్ పీపుల్కి ఒక ప్రకటన చేసింది, ఒక మెసేజ్ ఇచ్చింది, బాగా తాగండి, తాగుతూనే ఉండండి అని చెప్పేసి అంటే జపాన్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ ఆల్కహాల్కి సంబంధించిన అంశం వార్తలోకి వచ్చింది కాబట్టి మనం రాజ్యాంగంలోని ఆర్టికల్ 47ని లింక్ చేసుకోవచ్చు. ఆర్టికల్ 47 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ కాన్స్టిట్యూషన్. ఏం చెప్తుంది? సో మద్యపాన నిషేధం గురించి చెప్తుంది. మద్యపాన నిషేధం అంటే ఏంటి? మన ఇండియాలో ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఎలాంటి మత్తు పదార్థాలను కూడా రాజ్యం అమల్లోకి తీసుకురాకూడదు. మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలి. అలా గుజరాత్, బీహార్ లాంటి రాష్ట్రాలు సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఆర్టికల్ 47ని అమలు చేస్తున్నాయి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు. అటువంటిది కొన్ని రాష్ట్రాలేమో మద్యమే పానంగా బతుకుతున్నాయి. కొన్ని రాష్ట్రాలేమో ఇంటి వద్దకే మద్యం అని చెప్పేసి ప్రత్యేకంగా ఒక అమెజాన్ ప్లాట్ఫామ్ని కూడా తీసుకొచ్చింది. అమెజాన్ సంబంధించి ఒప్పందం కుదుర్చుకొని లిక్కర్ యాప్ని కూడా తీసుకొచ్చింది వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్ర ప్రభుత్వాలు. ఇటువంటి టాపిక్స్ వార్తల్లోకి వస్తే మన ఇండియాలో కూడా ఏమైనా ప్రొవిజన్స్ ఉంటే దాన్ని లింక్ చేసుకోండి. సంపూర్ణ మద్యపాన నిషేధం ఆర్టికల్ 47 అని గుర్తుంచుకోండి సరిపోతుంది. రానున్న ఎగ్జామినేషన్లో అడగవచ్చు. అండ్ నెక్స్ట్ హర్ ఘర్ జల్ ఉత్సవ్. మనందరికీ తెలుసు హర్ ఘర్ జల్. హర్ ఘర్ జల్. హర్ ఘర్ జల్ అంటే ఏంటి? ప్రతి ఇంటికి నీరు. ప్రతి ఇంటికి నీరు. ప్రతి ఇంటికి నీరు అంటే ఇంటింటికి నీరు అన్నట్టు. 2019లో కేంద్ర ప్రభుత్వము హర్ ఘర్ జల్ ప్రోగ్రామ్ని ప్రారంభించింది. ప్రతి ఇంటికి కూడా తాగునీటి సౌకర్యాన్ని, ట్యాప్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేసేసి అందించడం. సో ఇందులో భాగంగా భారతదేశంలోనే మొట్టమొదటి హర్ ఘర్ జల్ విజయం సాధించిన, ఇంటింటికి తాగునీటి సౌకర్యాన్ని, నల్ల సౌకర్యాన్ని కల్పిస్తున్న రాష్ట్రంగా గోవా రాష్ట్రం ఇప్పటికే వార్తలకు వచ్చింది. మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. హర్ ఘర్ జల్ ఫస్ట్ స్టేట్ అంటే గోవా. అదే ఫస్ట్ యూటీ అంటే దయూ దామన్ దాద్రా నగర్ హవేలీ. దయూ దామన్ దాద్రా నగర్ హవేలీ. సో గుర్తుంచుకోండి ఈ రెండు, ఒకటేమో రాష్ట్రాల కేటగిరీ, ఒకటేమో కేంద్రపాలిత ప్రాంతాలు. సో ఇక్కడ వచ్చేసేసి హర్ ఘర్ జల్ సాధించారు. అండ్ ఇటీవల నరేంద్ర మోదీ గారు వర్చువల్గా ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించారు. అదేంటంటే హర్ ఘర్ జల్ ఉత్సవ్, ప్రతి ఇంట్లో కూడా నీటి పండుగ అని చెప్పేసి. మరీ ట్రూ ట్రాన్స్లేషన్ చేయకండి. హర్ ఘర్ జల్ ఉత్సవ్ సంబంధిత అంశంతో ఇటీవల ఈ సంబరాలను జరుపుకుంటూ ఇంటింటికి తాగునీటి సౌకర్యాలు, నల్ల సౌకర్యం ఉన్న సందర్భాన్ని గడుపుతున్న రాష్ట్రంగా వార్తలు ఇచ్చిన రాష్ట్రం ఏదంటే గోవా స్టేట్ అని గుర్తుంచుకోండి. హర్ ఘర్ జల్ ఉత్సవ్ జల్ జీవన్ మిషన్లో భాగంగానే గుర్తుంచుకోండి. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ మత్స్య సేతు. ఇప్పటికే మత్స్య సేతు అనే ఒక యాప్ని మనం చూస్తున్నాం.
ఎనిమల్ హస్బెండరీకి సంబంధించిన ఒక ముఖ్యమైన యాప్. మత్స్య సేతు అంటే ఏంటి? ఒక యాప్. దాని ద్వారా ఫిషెస్కి సంబంధించిన అంశాలను మొత్తం కూడా మనకు వివరించడం. అటువంటి మత్స్య సేతు యాప్లో భాగంగా ఒక ప్రత్యేకమైన ఫీచర్ని తీసుకురావడం జరిగింది. అదే ఆక్వా బజార్. ఆక్వా అనే పదం ఉంది అంటే దట్ ఈస్ ద టర్మ్ రిలేటెడ్ టు వాటర్. వాటర్ అంటే ఆక్వా అన్నట్టు. ఆక్వా వాటర్లో ఉండేది ఏంటిది? ఫిషెస్. ఆక్వా బజార్ అంటే మార్కెట్. ఆక్వా అంటే నీటిలో దొరికే వాటిని మార్కెట్ చేయడం, అంటే ఫిషెస్కి సంబంధించిన మార్కెట్. సో ఇప్పటికీ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు వారు, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు హెడ్ క్వార్టర్ ఇక్కడ హైదరాబాద్. నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు, జాతీయ మత్స్య అభివృద్ధికి సంబంధించింది. అటువంటిది వీరి ఆధ్వర్యంలో వచ్చిన మత్స్య సేతు యాప్లో ఒక స్పెషల్ ఫీచర్ని కూడా నిన్నటి రోజున ఆవిష్కరించడం జరిగింది. రూపాలా గారు ప్రస్తుతం ఎనిమల్ హస్బెండరీ మినిస్టర్గా ఉన్నారు. సో ఇక్కడ ఆక్వా బజార్ అనే ఫీచర్ ద్వారా ఏంటంటే భారతదేశంలో మత్స్యరంగం పైన ఆధారపడిన వారు ఆ మత్స్యాలను, చేపలను అమ్ముకోవచ్చు అని చెప్పేసి. సో మార్కెటింగ్ సౌకర్యాల కోసం ఉద్దేశించబడిన యాప్ని లాంచ్ చేశారు. దీంతోపాటు ఇంపార్టెంట్ ఏంటంటే నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు వారు సంకలనం చేసిన ఒక పుస్తకాన్ని కన్సర్న్ మినిస్ట్రీ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ వారు లాంచ్ చేశారు, రూపాలా గారు. ఆ పుస్తకం పేరు ఏంటంటే సూపర్ సక్సెస్ స్టోరీస్ ఫ్రమ్ ఇండియన్ ఫిషరీస్. సూపర్ సక్సెస్ స్టోరీస్ అంటే విజయవంతమైన కథలు దేనికి సంబంధించి? భారతదేశంలో చేపలకి సంబంధించి అనే ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఎగ్జామ్లో ఒక పాయింట్ అడగచ్చు. సూపర్ సక్సెస్ స్టోరీస్ ఫ్రమ్ ఇండియన్ ఫిషరీస్ అనే పుస్తకాన్ని ఏ సంస్థ తీసుకొచ్చింది అంటే ఈ సంస్థ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఈ సంస్థకి సంబంధించిన మత్స్య సేతు యాప్ ఆల్రెడీ ఓల్డ్ యాప్. అందులో కొత్త ఫీచర్ ఏంటి? ఆక్వా బజార్ ఫీచర్ని లాంచ్ చేశారు. కన్సర్న్ మినిస్టర్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక సర్వే వార్తలోకి వచ్చింది. పొగ తాగే వారికంటే పక్కన ఉన్న వారికే ఎక్కువగా హాని ఉంటుందని చెప్పేసి ల్యాన్సెట్ వారు చేసిన సర్వే. ముఖ్యంగా ల్యాన్సెట్ సర్వే, ILO, వరల్డ్ బ్యాంక్ నివేదికలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా చూడండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నారు. సో ఇదేంటో చూద్దాం. పొగ తాగితే పక్క వారికి ప్రమాదకరం అని చెప్పేసి ల్యాన్సెట్ చెప్తుంది. క్యాన్సర్ ముప్పు కూడా ఎక్కువనేనంట ల్యాన్సెట్ అధ్యయనం. ధూమపానం అలవాటు ఉన్నవారి వల్ల పక్కనున్న వారికి ముప్పు ఎక్కువనేనని ప్రముఖ వైద్య విజ్ఞాన పత్రిక ల్యాన్సెట్ అధ్యయనం చేసింది. పొగ తాగేవారితో పక్కవారికి కూడా క్యాన్సర్ సోకే అవకాశం ఉంటుందని, ఈ ముప్పు ఇప్పటి అంచనాలను మించి ఉంటుందని పేర్కొంది. సిగరెట్లు, చుట్ట అంటే బీడీలు, హుక్క అంటే పైప్తో ఉంటుంది. మరి పైపుల నుంచి వెలువడే పొగను అక్కడ ఉన్నవారు పీలిస్తే దాన్ని సెకండ్ హ్యాండ్ ధూమపానంగా చెబుతుంటారు. ప్యాసివ్ స్మోకింగ్ అన్నట్టు. యాక్టివ్ స్మోకర్ కాకుండా, యాక్టివ్ స్మోకర్ అంటే డైరెక్ట్ తాగేవాడు, ప్యాసివ్ స్మోకర్ అంటే పక్కన ఉండేవారు, అది ఇండైరెక్ట్ స్మోకింగ్. సెకండ్ హ్యాండ్ ధూమపానంగా చెబుతుంటారు. ఇళ్లలో కుటుంబ సభ్యులు, వాహనాల్లో తోటి ప్రయాణికులు, పలుచోట్ల సహచరులు, ఇతరులు ఈ తరహా ప్రమాదకరమైన పొగ పీల్చవలసి వస్తుంది. బార్లు, రెస్టారెంట్లు, జూదశాలల్లోనూ సెకండ్ హ్యాండ్ పొగ బేడద ఎక్కువ అవుతుందంట. క్యాన్సర్ ముప్పు పొంచి ఉండడానికి ధూమపానం, మద్యపానం, BMI బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువగా ఉండడం 3 ప్రధాన కారణాలు అని చెప్తోంది ల్యాన్సెట్. తదుపరి కారకాల్లో అరక్షిత శృంగారం అండ్ పరగడుపున రక్తంలో చక్కెర స్థాయి బాగా ఎక్కువ అవ్వడం అండ్ వాయు కాలుష్యం, ధూళి తగినంతగా ఉండడం, అదంతా కూడా సెకండ్ హ్యాండ్ ధూమపానం ఇవన్నీ ఉన్నాయంట. ఈ లెక్కన క్యాన్సర్ కారకాల్లో సెకండ్ హ్యాండ్ ధూమపానం అనేది 10వ స్థానం. ఈ 10 కారణాల వల్ల 2019లో 37 లక్షల క్యాన్సర్ మరణాలు సంభవించాయంట. సిగరెట్ పొగలో 7,000 రసాయనాలు ఉంటే వాటిలో వందలాదిగా విషతుల్యమైనవని ఉన్నాయంట. అందులో 70% క్యాన్సర్ కారకాలేనని పరిశోధకులు కూడా చెప్పారు. 1964 నుంచి సెకండ్ హ్యాండ్ ధూమపానం వల్ల 25 లక్షల మంది మృతి చెందినట్లు ఈ నివేదిక చెప్పింది. ఈ గణాంకాలు చూడండి, 1965 నుండి ఎంతమంది చనిపోయారని చెప్పేసి 64 నుండి 25 లక్షల మంది. సో ఇటువంటి నివేదికలు, సర్వేల వార్తలకు వస్తే ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక ఒప్పందం. థాయిలాండ్కి సంబంధించిన బ్రాడ్కాస్టింగ్ సంస్థ, అంటే థాయిలాండ్కి సంబంధించిన ఒక మీడియా, థాయిలాండ్ బ్రాడ్కాస్టింగ్ సంస్థకి మరియు భారతదేశానికి సంబంధించిన ఇండియా పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ సంస్థ ప్రసార భారతికి మధ్య కుదిరిన ఒప్పందం ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. సహకార ఒప్పందం, సాంకేతికత సహకారం కానివ్వండి, 2 దేశాల మధ్య కూడా పరస్పరం కూడా ప్రసార భారతికి థాయిలాండ్ ప్రభుత్వం సహాయం అందించడం, వారికి కావాల్సిన సహకారాన్ని మనం అందించడం. జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల ప్రసార భారతితో ఒప్పందం కుదుర్చుకొని వార్తలు ఇచ్చిన బ్రాడ్కాస్టింగ్ సంస్థ ఏ దేశానికి సంబంధించింది అంటారు? థాయిలాండ్. జస్ట్ ఒక బిట్గా గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో నిలిచిన పుస్తకాలు.
సో ఈరోజు వార్తలు ఇచ్చిన ఫస్ట్ పుస్తకము ఒక ఐపీఎస్ అధికారి, ఒక మహిళా ఐపీఎస్ అధికారికి సంబంధించిన ఆటోబయోగ్రఫీ అనుకోవచ్చు, ఆత్మకథ. ఆ పుస్తకం పేరు ఏంటంటే మేడం సార్. సో మేడం సార్ అనే ఒక పుస్తకం ద స్టోరీ ఆఫ్ బీహార్స్ ఫస్ట్ విమెన్ ఐపీఎస్ ఆఫీసర్. బీహార్ రాష్ట్రానికి సంబంధించిన మొట్టమొదటి విమెన్ ఐపీఎస్ సంబంధించిన స్టోరీ. యాక్చువల్గా ఆ పుస్తకం యొక్క ఆథర్ ఎవరంటే మంజారీ జరూహర్ అని గుర్తుంచుకోండి. సో అన్ ఆఫీసర్ విత్ ద రైట్ వాల్యూస్ అండ్ సెన్స్ ఆఫ్ జస్టిస్ ఎక్వాలిటీ విచ్ ద పీపుల్ వి సర్వ్ డిమాండ్. జూలియో రిబేరియో ఐపీఎస్ రిటైర్డ్. సో తనకి సంబంధించి అని గుర్తుంచుకోండి. సో ఆత్మకథ అనుకోకండి, ఆత్మకథ కాదు, ఇది ఆటోబయోగ్రఫీ కాదు, బయోగ్రఫీ అని గుర్తుంచుకోండి. మేడం సార్ అనేది బీహార్ రాష్ట్రానికి సంబంధించిన మొట్టమొదటి మహిళా ఐపీఎస్ సంబంధించిన ఒక స్టోరీ. ఎవరు రాశారంటే మంజరీ జరూహర్ అని గుర్తుంచుకోండి. పెంగ్విన్ పబ్లికేషన్స్ వారు పుస్తకాన్ని లాంచ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఆర్మీకి సంబంధించిన ఒక పుస్తకం, ఆర్మీ మెన్ ఆఫ్ స్టీల్ మిలిటరీ లీడర్షిప్ ఫర్ ఇండియా. మెన్ ఆఫ్ స్టీల్ మిలిటరీ లీడర్షిప్ ఫర్ ఇండియా అని ఒక పుస్తకం వార్తలు వచ్చింది. ఈ పుస్తకాన్ని ఎవరు సంకలనం చేశారు, ఎడిటర్స్ ఎవరంటే ఏకే సింగ్ అండ్ యష్ మోర్. ఏకే సింగ్ అండ్ యష్ మోర్ వారు సంకలనం చేసిన పుస్తకం, సంకలనం ఇది. అండ్ నెక్స్ట్ వార్తలు ఇచ్చిన మరొక పుస్తకం, చివరి అంశం ఇండియన్స్ ఎట్ హెరోడ్స్ గేట్. ఇండియన్స్ ఎట్ హెరోడ్స్ గేట్ ఎట్ జెరూసలిం టేల్. జెరూసలిం. సో ముఖ్యంగా జెరూసలిం అనేది ఏదైతే ఉంటుందో మనకి ప్రత్యేకమైన ప్రాంతంగా చూస్తాం, ఇజ్రాయెల్ పాలస్తీనా అని చెప్పేసి తరచు మనం చూస్తూ ఉంటాం. సో దానికి సంబంధించిన అంశం. సో నవతేజ్ సర్నా గారు రాసిన పుస్తకం, నవతేజ్ సర్నా గారు రాసిన పుస్తకం ఇండియన్స్ ఎట్ హెరోడ్స్ గేట్ ఏ జెరూసలేం టేల్ అనే ఒక పుస్తకం అని గుర్తుంచుకోండి. ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరుని సూచిస్తూ తీర్మానం చేసిన రాష్ట్రాలుగా 2 రాష్ట్రాలు, పంజాబ్, హర్యానా. అండ్ నెక్స్ట్ లార్డ్ కర్జన్ ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చాడు. లార్డ్ కర్జన్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ దహీ హండీ అనే అంశం ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. దహీ హండీ అంటే దహీ హండీ అనేది ఒక గేమ్గా గుర్తిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అండ్ మంకీ పాక్స్ సంబంధించిన ఆర్టీపీసీఆర్ బేస్డ్ కిట్ వార్తలోకి వచ్చింది. ట్రాన్స్ ఏషియా ఎయిర్బే వారు తయారు చేశారు. జపాన్ ఆ దేశ యువతకి ఇచ్చిన సందేశం బాగా తాగండి అని చెప్తూ. అండ్ నెక్స్ట్ హర్ ఘర్ జల్ ఉత్సవ్ సంబంధిత అంశంతో గోవా వార్తలోకి వచ్చింది. అండ్ ఆక్వా బజార్ అనే ఒక ప్రత్యేక ఫీచర్ని మత్స్య సేతులో భాగంగా ప్రారంభించడం జరిగింది కేంద్ర మంత్రి. నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు వారు రాసిన పుస్తకం, విడుదల చేసిన పుస్తకం సూపర్ సక్సెస్ స్టోరీస్ ఫ్రమ్ ఇండియన్ ఫిషరీస్ అనే అంశం. అండ్ పొగ తాగితే వారికంటే ఎక్కువగా పక్క వారికి కూడా ప్రమాదం ఉంటుందని చెప్పేసి ల్యాన్సెట్ సర్వే విడుదల చేసిన కొన్ని కీలకమైన గణాంకాలు. అండ్ ఇండియా థాయిలాండ్ సంబంధించిన ఒప్పందం, ముఖ్యంగా బ్రాడ్కాస్టింగ్ రిలేటెడ్ ఒప్పందం. నెక్స్ట్ మేడం సార్ అనే ఒక పుస్తకం ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. బీహార్ రాష్ట్ర చరిత్రలో మొదటి ఐపీఎస్కి సంబంధించిన స్టోరీ, మహిళా ఐపీఎస్ సంబంధించి. ఆర్మీకి సంబంధించిన ఆర్మీ అధికారులకు సంబంధించి మెన్ ఆఫ్ స్టీల్ అనే ఒక పుస్తకం ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఇండియన్స్ ఎట్ హెరాడ్స్ గేట్ ఎట్ జెరూసలిం టేల్ అని చెప్పేసి ప్రత్యేకమైన పుస్తకం నవతేజ్ సర్నా గారు రాసిన పుస్తకం. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లైనస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.